Hi everyone, welcome to the channel Unique Study Circle. This is your English teacher, English educator Amir Ahmed. How are you guys? In this video, we are going to solve the questions of English language. Last grand test Sunday roju conduct chesina. Grand test number 7 English part lo vachina complete questions ki detailed solution part ni manam ee video lo chudam. Right? So the questions are 20 number lo ఉన్న questions. కంప్లీట్గా గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి, ఒకాబ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ కాంప్రిహెన్షన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఉన్న క్వశ్చన్స్. ఒకసారి మనం ఈ పేపర్ని కనుక సీరియస్గా తీసుకుంటే వీ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వేర్ ఇంగ్లీష్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ 20 క్వశ్చన్స్ వెరీ సీరియస్లీ. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ టేకింగ్ ద గ్రాండ్ టెస్ట్, మీరు ఒక్కొక్క క్వశ్చన్ని సీరియస్గా అటెంప్ట్ చేస్తూ ఆన్సర్ చేయడం ట్రై చేయండి. ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ రాసిన వాళ్ళు మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు మీరు లాజిక్ని అప్లై చేయలేకపోతున్నారు చెక్ చేసుకోండి. ఓకే, ద వీడియోస్ ఆర్ అ బెస్ట్ టూల్ టు ఇంప్రూవ్ ఆర్ ఎన్హాన్స్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ఇక్కడ మన లాజిక్స్ అప్లికేషన్ పార్ట్లో కూడా చాలా ఎన్హాన్స్మెంట్ వస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us begin our session. ఇంగ్లీష్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒకాబులరీ పార్ట్ నుంచి వస్తున్న క్వశ్చన్ అనమాట. ఒకాబులరీ ఈజ్ ప్రెటీ మచ్ ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా కూడా ఒకాబ్ నుంచి కూడా మీకు గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ గైస్. ఓకే, అబ్జర్వ్ చేసి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ప్లాంట్స్ ఆఫ్ అ పర్టిక్యులర్ రీజియన్, ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ ప్లేస్లో ఉండే ప్లాంట్స్, వృక్షజాలాన్ని జనరల్గా ఏమంటాం? తెలుగులో మనం అంటాం వృక్షజాలం అని చెప్పేసి. సో వాట్ ఈస్ అ వర్డ్ ఫర్ దిస్? తెలుగు వర్డ్ వృక్షజాలం అనే వర్డ్కి ఇంగ్లీష్లో వర్డ్ ఏముంటుంది అంటే సింప్లీ సే ఫ్లోరా. ఫ్లోరా అనే వర్డ్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫ్లోరా అనేది ఒక ప్లాంట్లో ఒక ఏరియాలో ఒక రీజియన్లో ఉన్న ప్లాంట్స్ రిప్రజెంట్ చేయడానికి పనికొస్తుంది. ప్లాంట్స్ ఆఫ్ అ పర్టికులర్ రీజియన్. ఫ్లోరా ఈజ్ ది ఆన్సర్. సో డైరెక్ట్గా మార్చేయండి ఆప్షన్ 1. Let's try to understand the meaning of the other words also. Now, this is the opportunity to learn the meaning of the rest of the words, right? నోట్బుక్లో ఇమీడియట్గా మీరు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఫ్లోరా అంటే ఒకవేళ ప్లాంట్ రిలేటెడ్ వర్డ్ అయితే, ఫానా అనే వర్డ్ తీసుకోండి. ద వర్డ్ ఫానా, FAUNA. ఫానా అంటే మీనింగ్ ఏంటి? దిస్ వర్డ్, రైట్? ఫానా సింప్లీ మీన్స్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ అ పర్టికులర్ రీజన్. ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ ప్లేస్లో రీజన్లో నివసించే యానిమల్స్ గురించి మాట్లాడాలంటే, జంతుజాలాన్ని గురించి మాట్లాడాలంటే మనం యూజ్ చేసే వర్డ్ అవుతుంది ఫానా. సో ఫ్లోరా అనేది ప్లాంట్స్ అండ్ ఫానా అనేది యానిమల్స్ అనమాట. చాలా సింపుల్ కదా. సో బోత్ దీస్ వర్డ్స్ ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మీరు బయాలజీ స్టూడెంట్ అయితే వీటిని ఈజీగా నోటీస్ చేయగలరు. నెక్స్ట్, ఫ్లించ్ అంటే ఏంటి? ఫ్లోట్సమ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్లోట్సమ్ అనే వర్డ్ మీకు ఫ్లోటింగ్ నుంచి వస్తుందని అనుకోండి మీరైతే, ఓకేనా? రైట్. ఫ్లోట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా తేలడం అని చెప్పేసి, రైట్? సో ఫ్లోట్సమ్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ బేసిక్లీ యూస్ టు టాక్ అబౌట్ డెబ్రీ ఆర్ దట్ ఈస్ యూస్ టు టాక్ అబౌట్ వ్రెకేజ్ ఆఫ్ అ షిప్. ఒక షిప్ యొక్క వ్రెకేజ్ గురించి మాట్లాడడానికి మనకు వస్తుందన్న డైరెక్ట్గా చెప్తున్న మ్యాటర్ మీకు. షిప్ వ్రెకేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, లెట్ us say a ship is sinking or it has sunk in the ocean అండ్ ఆ షిప్ మునిగిన ప్లేస్లో దాని షిప్ యొక్క బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఫ్లోట్ అవుతూ ఉన్నాయి వాటర్ పైన, ఓకేనా? వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉన్న ఆ బాడీ పార్ట్స్ కనుక అలల తాకిడి వల్ల ఒకవేళ ల్యాండ్ దాకా రీచ్ అయిపోతే, రైట్, ఆ ఫ్లోట్ చేసుకుంటూ వచ్చిన డెబ్రీ పార్ట్స్, వ్రెకేజ్ పార్ట్ ఏదైతే డ్యామేజ్డ్ పీసెస్ ఉన్నాయో వాటిని మనం అంటాం ఫ్లోట్సమ్. ఏమంటాం మనం? ఫ్లోట్సమ్. సో ఫ్లోట్సమ్ ఈజ్ అ డెబ్రీ. Flotsam represents debris or the wreckage parts of a ship that is lost or sunk. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అనమాట, రైట్? ఫ్లోట్ చేసుకుంటూ వచ్చే పార్ట్స్ షిప్ మునిగిపోయిన తర్వాత వచ్చేవన్నమాట, దాని అంటాం ఫ్లోట్సమ్. సో ఈ వర్డ్కి ఏం సంబంధం లేదనమాట అసలు ట్రీస్కి. ఫ్లించ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్లించ్ ఈజ్ అ సడన్ రియాక్షన్. ఇట్స్ అ సడన్ రియాక్షన్ ఆఫ్, మంచిగా వినండి, ఓకేనా? సడన్ రియాక్షన్ ఆఫ్, ఐ మైట్ బి యూజింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద వీడియో, బట్ you'll be able to understand it guys, ఓకేనా? ఈజీ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటా సో దట్ ఎవ్రీవన్ గెట్స్ టు అండర్స్టాండ్ ఇట్, రైట్? ఎందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వాడుతూ ఉంటానంటే మీకు లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుంది, ఎక్స్పోజర్ దొరికే ఒక మీడియం మన వీడియోస్ కూడా కావాలి కాబట్టి, రైట్ గైస్? సో ఇంగ్లీష్ ఎక్కువ వింటూ ఉండండి, దానివల్ల ఈజీ అవుతుంది. సడన్ రియాక్షన్ ఒకవేళ కనుక ఏదైనా ఒక పెయిన్ వల్ల కానీ లేకపోతే ఏదైనా ఒక డ్యామేజ్ జరగడం వల్ల మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలిందని చెప్పేసి అనుకోండి, ఓకేనా? రైట్. దానివల్ల వచ్చే పెయిన్ వల్ల ఆర్ డ్యామేజ్ వల్ల బాడీ ఇచ్చే ఒక సడన్ రియాక్షన్ ఉంటుంది చూసారా, దట్ సడన్ రియాక్షన్ టు దాట్ పెయిన్ ఆర్ దాట్ ఇంజురీ, యాక్చువల్లీ డ్యామేజ్ అనకూడదు మనం, ఇంకా అనాలి ఇంజురీ ఇస్ ది మోస్ట్ అప్రాప్రియేట్ టర్మ్. ఆ ఇంజురీకి మనం ఇచ్చే రియాక్షన్, సడన్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో దట్స్ కాల్డ్ ఫ్లించింగ్. దాన్ని ఏమంటాం మనం? ఫ్లించ్. సో యూ నీడ్ టు లెర్న్ ద మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్. మీనింగ్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి దట్ యు ఆర్
కుకింగ్ సంథింగ్ ఇన్ ది కిచెన్, ఒక వెజల్లో కుక్ చేస్తున్నారు, అనుకోకుండా ఆల్ ఆఫ్ అ సడన్ యూ గాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఆఫ్ ద వెసల్. ఆ వెసల్ ఏదైతే ఉందో దేంట్లో అయితే మీరు కుక్ చేస్తున్నారో దానికి మీరు అనుకోకుండా చేయి టచ్ చేశారు, సడన్గా కాలుతుంది, మీ బాడీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది, అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం అన్న కదా, రైట్? ఇమీడియట్గా మీరు ఒక మూమెంట్ ఇస్తారు, దాట్స్ కాల్డ్ ఫ్లించింగ్. దాని ఏమంటాం మనం? ఫ్లించింగ్, సడన్ రియాక్షన్ గైస్. ఓకే, సో ఆ రియాక్షన్ మనం ఫ్లించింగ్ అంటాం. ఏమాత్రం సంబంధం లేని ఆప్షన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఇచ్చిన క్వశ్చన్కి ఫ్లించ్ అండ్ ఫ్లోట్సమ్ అనే వర్డ్కి సంబంధం ఏం లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏదో ఒక వర్డ్ ఇవ్వాలి కదా, మరి అలా ఇచ్చారనమాట. రైట్, కమ్ ఆన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, గ్రామటికల్ క్వశ్చన్ చాలా ఈజీ. వెన్ ఐ సే గ్రామర్, ఇన్ మై ఒపీనియన్ గ్రామర్ క్వశ్చన్స్ ఆర్ ప్రిటీ మచ్ ఈజీ వెన్ కంపేర్ టు ద వొకాబులరీ క్వశ్చన్స్. వొకాబులరీ క్వశ్చన్స్ ఆర్ ఫార్ మోర్ డిఫికల్ట్ గైస్. వొకాబులరీ కొంచెం డిఫికల్ట్ అనుకోవాలి, ఎందుకంటే ద ఏరియా or the zone of education or studying the vocabulary, the number of words are very vast, you can't cover all the vocabulary obviously. మనం ఏదో కొన్ని వర్డ్స్ చదువుకొని మాత్రం వెళ్ళగలము ఇంపార్టెంట్ అనుకున్నవి, బట్ గ్రామర్ కెన్ బి కవర్డ్ బై ఎవ్రీబడి, రైట్? చూసుకోండి, అబూ సెడ్ దట్ హీ సా ద పిక్చర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే మీకు ఒకటే తెలియాలి, ద స్టేట్మెంట్ ఈస్ బిగినింగ్ విత్ అబూ సెడ్, రైట్? అండ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద కంజంక్షన్ దాట్ ఆల్సో. ఇది కనిపిస్తుంది అంటే నీకు చాలా సింపుల్గా అర్థం కావాల్సిన విషయము ఏంటి అంటే, ఈ స్టేట్మెంట్ 100% ఒక ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న స్టేట్మెంట్. స్పీచెస్ ఎలా కన్వర్ట్ చేస్తాము, స్పీచెస్ని ఎలా మనం కన్స్ట్రక్ట్ చేస్తాము, ఐడియా కనుక ఉంటే ఈ స్టేట్మెంట్ నువ్వు ఆన్సర్ చెప్పేస్తావు. ఎలా చెప్తాం సార్? సెడ్ వచ్చింది, సెడ్ తర్వాత దాట్ వచ్చింది, దాట్ ఈస్ బేసిక్లీ అ కంజంక్షన్ దట్ ఈస్ యూస్ టు రిప్లేస్ ది ఇన్వర్టెడ్ కామర్స్. ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ ఇది యాక్చువల్గా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. అబూ సెడ్ దాట్ హీ సా ద పిక్చర్. ఇండైరెక్ట్ స్పీచ్ రాసుకుంటూ వెళ్తే ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్లో హీ సా అని కనుక రాస్తే హీ సా ద పిక్చర్, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందని మీరు అనుకోవాలి. హీ సా ద పిక్చర్. ఓకే, ఏంటి ఆ ప్రాబ్లం? ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇట్లా, ఓకేనా, రైట్? అదేంటి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్, ఈ స్టేట్మెంట్లో ఆల్రెడీ నువ్వు మాట్లాడని చెప్తున్నావు, అబూ నాతో అన్నాడు అని చెప్పేసి, అబూ సెడ్ టు మీ సంథింగ్, ఓకేనా, అబూ నాతో అన్నాడు దగ్గర, దట్ ఏం చెప్పాడు? హీ సా ద పిక్చర్. ఆల్రెడీ ఒక పిక్చర్ చూశారని చెప్పేసి నాకు చెప్పాడు. ఫస్ట్ పిక్చర్ చూశాడు, ఆ తర్వాత నీకు చెప్పాడు. యూ నీడ్ టు అండర్స్టాండ్, ఈ స్టేట్మెంట్లో పాస్ట్ టెన్స్లో స్టేట్మెంట్ స్టార్ట్ చేసాను నువ్వు, కంటిన్యూ చేస్తూ ఇక్కడ మళ్ళీ పాస్ట్ టెన్స్ రాయడం అనేది కరెక్ట్ అవ్వదు. ఇక్కడ సెడ్ పాస్ట్ టెన్స్లో ఉంది కదా, నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రాసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు హీ సా ద పిక్చర్ కాకుండా ఇక్కడ వస్తుంది హీ హ్యాడ్ సీన్ ద పిక్చర్ ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇది మనకు అర్థం కావాలి. ఎలా సార్ మనకు అర్థమవుతుంది? దిస్ ఈజ్ సో సింపుల్. మీరు ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడే ఆ సింపుల్ పాస్ట్ టెన్స్కి ఇండైరెక్ట్ స్పీచ్గా మనము రాసేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఆల్రెడీ కనుక ఇక్కడ సా అనే వర్డ్ వస్తే డైరెక్ట్ స్పీచ్లో సా రావాలి యాక్చువల్గా. అబూ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపల రావాలి ఐ సా ద పిక్చర్ వస్తే దానికి ఆన్సర్లో మనం రాస్తాం హీ హ్యాడ్ సీన్. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లోకి కన్వర్షన్ అవుతుంది అనమాట. సో ఇండైరెక్ట్ స్పీచ్లో సా రాదు, హ్యాడ్ సీన్ వస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ హ్యాడ్ సీన్ తీసుకుంటాం. స్పీచెస్ రిలేటెడ్ క్వశ్చన్, వెరీ ఈజీ, రైట్? దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూస్తే హ్యాస్ సీన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే రాదు, పాస్ట్లో పాస్ట్ కంటిన్యూ కావాలి కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఓకే, అది వచ్చే ఛాన్సే లేదు అసలు. ఇండైరెక్ట్ స్పీచ్ రాసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా హ్యాస్ ప్లస్ V3 రాదు, జనరల్గా హ్యాడ్ వచ్చే ఛాన్స్ ఉంది. వుడ్ హ్యావ్ సీన్ రావచ్చు, ఓకేనా, స్టేట్మెంట్లో రావచ్చేమో, కాకపోతే అంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ పాస్ పర్ఫెక్ట్ సరిపోతుంది, రైట్? విల్ ఎనీవే రాదు, ఇండైరెక్ట్ స్పీచ్ రాస్తే విల్ వుడ్లో కన్వర్షన్ అయిపోతుంది, కరెక్ట్? సో ఆప్షన్ 4 హ్యాస్ టు బి ది ఆన్సర్. చిన్న లాజిక్ తెలవాలి మీకు, ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము ఏంటి కథ అనేది, రైట్? సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇచ్చిన వర్డ్స్లో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని మీరు స్పాట్ చేస్తే సరిపోతుంది నాన్న. టెక్స్చర్ కరెక్ట్ ఉందా, సేవరీ కరెక్ట్ ఉందా, ట్యాంపర్ కరెక్ట్ ఉందా? ట్యాంపర్ కరెక్ట్ ఉంది నా ఒపీనియన్లో. ట్యాంపర్ అంటే సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే టు మేక్ మోడిఫికేషన్స్ టు సంథింగ్. నాకైతే ట్యాంపర్ అంటే ఎందుకు ఈవీఎంఏ గుర్తొస్తుంది, మీరు కూడా ఇదే అనుకోండి, ఈవీఎం ట్యాంపరింగ్ వినే ఉంటారు మీరు. ఇట్లా రిలేట్ చేసుకుంటే మీకు వొకాబులరీ చాలా ఈజీ అయిపోతుంది కదా, రైట్? ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మీనింగ్ ఏంటి? దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ మెడ్లింగ్ విత్ ఈవీఎం, యు ఆర్ ట్రయింగ్ టు మాడిఫై ద ఈవీఎం సో యాజ్ టు గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఈవీఎంని ఏదో ఒకటి చేసి ట్యాంపర్ చేసేసి దాని నుంచి ఏదో ఒక బెనిఫిట్ పొందాలనుకుంటున్నావు. అంటే ఎవరికి ఓటు గుద్దినా కూడా నీకే రావాలని చెప్పేసి నువ్వు ఏదో ఒక చిన్న ఒక ట్రిక్ ప్లే చేస్తావు అనమాట, ఓకేనా? సో ఇలాంటి కన్నింగ్ పార్ట్ని మనం జనరల్ చూపించాలి అంటే ట్యాంపర్ అనే వర్డ్ని వాడతాం. ట్యాంపరింగ్ ఎందుకు ఇస్తాము అంటే చీట్ చేయడం కోసమే, 100% చీట్ చేయడం కోసం. ఈవీఎం ట్యాంపరింగ్లో మనం ఏం చేస్తాం, ఎవరు ఓట్ వేసినా కూడా మన పార్టీకి పడేటట్టు చీటింగ్ ఒకటి ప్లాన్ చేస్తాం అనమాట, రైట్? సో మాడిఫై ఎనీ డివైస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ వర్క్స్
ఇన్ యువర్ ఫేవర్. ఎస్ ఆర్ నో? సో దట్ ఇట్ వర్క్స్ ఇన్ యువర్ ఫేవర్. అట్లాంటి ట్రిక్ ఆర్ చీటరీని మనం అంటాం జనరల్గా ట్యాంపరింగ్. ఓకేనా? సో ఇది వర్డ్ అయితే ప్రాపర్గా ఉంది, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, నెక్స్ట్ వర్డ్కి వస్తే, సేవరీ అనే వర్డ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? సేవరీ అంటే మీనింగ్ ఏంటి? సేవరీ ఈజ్ అ వర్డ్ దట్ సింప్లీ టాక్స్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్. ఓకేనా? యాక్సెప్టబిలిటీ. యాక్సెప్టబుల్ అనే వర్డ్ మీనింగ్ కోసం మీరు సేవరీ అనే వర్డ్ ఆడొచ్చు. ఓకేనా? రైట్. అండ్ సేవరీ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఫుడ్ కాంటెక్స్ట్లోకి వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే స్పైసీ ఫుడ్ గురించి మాట్లాడాలన్నా ఆర్ సాల్టీ ఫుడ్ గురించి మాట్లాడాలన్నా కూడా, చాలా స్పైసీగా ఉన్న ఫుడ్ ఆర్ చాలా సాల్టీగా ఉన్న ఫుడ్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా యూ కెన్ యూస్ ద టర్మ్ సేవరీ ఓవర్ దేర్. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కాంటెక్స్లో, ఒకటి యాక్సెప్టబుల్ అని చెప్పాలన్నా, స్పైసీ సాల్టీ ఫుడ్ చెప్పాలన్నా వి యూస్ ద వర్డ్ సేవరీన్ అన్న. ఏం కష్టం లేదు, చాలా ఈజీ. మీరు నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి నాతో పాటు. టెక్స్చర్ అంటే మీనింగ్ ఏంటి? టెక్స్చర్ ఈస్ ది ఫీల్ ఆర్ టచ్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ద ఫీల్ ఆర్ టచ్ ఆఫ్ అ సర్ఫేస్. ఓకేనా? ఆఫ్ అ సర్ఫేస్. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? టెక్స్చర్ బాగుంది అని చెప్పేసి అన్నానంటే కోటింగ్ బాగుందని మీనింగ్. రైట్. ఈ ఒక వాల్ ఉందనుకోండి, వాల్కి పెయింటింగ్ వేయించామనుకోండి, ఆ పెయింటింగ్ని మీరు టచ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? టెక్స్చర్ అది. టచ్ ఆర్ ఫీల్ అనేది ఎలా ఉంది? రైట్. సో ఫీల్ ఆర్ టచ్ ఆఫ్ అ సర్ఫేస్. ఒక సర్ఫేస్ యొక్క ఎక్స్టర్నల్ సర్ఫేస్ యొక్క ఫీల్ ఎలా ఉంది టచ్ చేసినప్పుడు, దాని నుంచి మాట్లాడడానికి టెక్స్చర్ వాడతాం. అండ్ స్పెల్లింగ్ ఈజ్ అప్రోప్రియేట్, రాసుకోండి కూడా. టెక్స్చర్ వర్డ్ స్పెల్లింగ్ ఇదే అవుతుంది అనమాట. కరెక్ట్ ఉన్నాయి 3. సో స్లీజ్ అనే వర్డ్ అసలు ఇంగ్లీష్లో లేదు. 1 యూ హ్యావ్ టు రైట్ సీజ్. ఓకేనా? రాయాలనుకుంటే సీజ్ రాయాలి, కానీ స్లీజ్ అనే వర్డ్ అయితే 100% లేదు. దీనికి సంబంధించిన వర్డే కదా. ఆర్ స్లెడ్జ్, మీరు క్రికెట్లో వినే ఉంటారు స్లెడ్జింగ్. ఆర్ ఇలా అయినా కావాలి, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. డి అయినా మిస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎల్ ప్లేస్లో అయినా రావచ్చు జనరల్గా. సీజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే దేన్నైనా మనము కంప్లీట్గా ఆక్యుపై చేసేసేయడం, ఆర్ మన పోలీస్ ఫోర్స్ యూస్ చేసి దాన్ని మనం కంప్లీట్గా లాక్ చేసేయడం, ఒక ఏరియాని సీజ్ చేసాము అంటాం జనరల్గా. హోల్ ఇండస్ట్రీని సీజ్ చేసి లాక్ వేసాం, రైట్ అంటాం కదా. ఈ రెండింటిలో ఏదో ఒక వర్డ్ కావాలి. సో స్పెల్లింగ్ ఈ వర్డ్ ప్రాబ్లం అయితే ఉంది. దెర్ ఇస్ నో సచ్ వర్డ్ కాల్డ్ స్లీజ్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ దాకా క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్కి వెళ్దాం, స్మూత్గా మూవ్ అవుతూ వెళ్దాం. ఓకేనా? 4th వర్డ్ చూస్తే, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ యాడ్వర్బ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. నా ఉద్దేశంలో ఎగ్జామినర్ చాలా మంచోడు, అందుకే మీకు యాడ్వర్బ్ అని మెన్షన్ కూడా చేశాడు నన్ను. రైట్. ఇంకేముంది, క్వశ్చన్లో యాడ్వర్బ్ అనే వర్డ్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి బ్రెయిన్లో వచ్చేది ఎల్వై అనే వర్డే. ఇంకేంది ఆప్షన్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఉంది, ఆబ్వియస్నెస్ ఉంది, అండ్ ఆబ్వియస్నెస్ ఉంది, ఆబ్లీవియస్నెస్ ఉంది అక్కడ. రైట్. ఇక్కడ ఆబ్లీవియస్లీ ఉంది. ఆబ్లీవియస్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ అసలు ఐ లేదు. యూ నీడ్ టు రైట్ ఐ. Obliviously or obviously. See guys, he led me to the room that had obviously been built later than the rest of the house. Okay, right. నన్ను ఒక రూమ్కి తీసుకెళ్ళబడింది, ఆర్ నేను ఒక రూమ్కి తీసుకెళ్ళబడ్డాను. ఏ రూమ్ అయితే వేరే రూమ్స్ కంటే తర్వాత కన్స్ట్రక్ట్ చేయబడిందో ఆ రూమ్కి తీసుకెళ్ళబడ్డాను అని చెప్పి చెప్తున్నా. సో క్లియర్గా అని చెప్పారంటే విచ్ ఈస్ క్లియర్లీ బిల్ట్ ఆఫ్టర్. ఓకేనా? క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వేరే రూమ్స్ కట్టిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఈ రూమ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ఈస్ క్లియర్, యూ కెన్ సే ఆబ్వియస్లీ ఓవర్ దేర్. యూ డోంట్ హ్యావ్ టు యూస్ ఆబ్లీవియస్. ఆబ్వియస్ అని రాయాలి, అండ్ దట్ టు యాడ్వర్బ్ పార్ట్ రాయాలి అంటే వి యూస్ ద టర్మ్ ఆబ్వియస్లీ. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆబ్వియస్ యూస్ చేసావు నువ్వు, ఓకేనా? ఇది అడ్జెక్టివ్ అవుతుంది. బట్ ఆబ్వియస్ని యాడ్వర్బ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ యాడ్ చేస్తాం. సో ఆన్సర్ హ్యాస్ టు బి 4. ఆబ్లీవియస్ అనే వర్డ్ అవసరం లేదు. ఆబ్లీవియస్నెస్ కాదు, ఆబ్వియస్నెస్ కూడా కాదు, ఏది కాదు. ఆన్సర్ అవుతుంది ఆబ్వియస్లీ. మీరు బాగా వినే ఉంటారు, ఆబ్వియస్లీ అంటాం జనరల్లీ, మోర్ క్లియర్లీ, డైరెక్ట్లీ, అవుట్వర్డ్లీ, నోన్ టు ఎవ్రీ వన్. ఓకేనా? సో ఏదైనా స్ట్రైట్గా ఉంది అని చెప్పాలంటే ఆబ్వియస్గా అని చెప్తాం జనరల్గా. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఒకాబ్లో మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ ఈ పేపర్ది వన్ వర్డ్ సబ్స్టిట్యూటెడ్. ఈ క్వశ్చన్ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, కష్టమేం కాదు. ప్రతి ఎగ్జామినేషన్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. అ షార్ట్ అండ్ వర్షన్ ఆఫ్ అ లార్జర్ వర్క్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక పెద్ద బుక్ ఉందనుకోండి, అ హ్యూజ్ బుక్ ఈస్ దేర్. బుక్ కన్సిస్టింగ్ ఆఫ్ 5000 పేజెస్. ఓకేనా? ఒక పెద్ద గ్రంథమే ఉందనుకోండి. ఓకేనా? ఇంత పెద్ద లిటరరీ వర్క్ని మనము చిన్నగా చేసి వీ నీడ్ టు ప్రొడ్యూస్ అ షార్టర్ వర్షన్ ఆఫ్ దిస్ ఎంటైర్ నావెల్ ఆర్ బుక్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. 5000 పేజెస్ మొత్తాన్ని కలిపి షార్ట్ వర్షన్ చేసి ఇఫ్ వీ ప్రొడ్యూస్ అ స్మాల్ బుక్ ఇన్ 200 words, ఇమాజిన్ చేసామనుకోండి.
దిస్ షార్టర్ వర్షన్ హ్యాస్ అ నేమ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీన్ని మనం అంటాం అబ్రిడ్జ్డ్ వర్షన్. ఇది మీకు బాగా తెలవాలి. అబ్రిడ్జ్మెంట్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే దేన్నైనా మనము సైజ్ డిక్రీజ్ చేసేసి రాయడం, రైట్? లిటరరీ టర్మినాలజీలో మీరు గుర్తుపెట్టుకోండి, పెద్ద బుక్స్కి షార్ట్ వర్షన్ ఉన్న బుక్స్ని మనం ఏమంటామంటే అబ్రిడ్జ్డ్ వర్షన్స్ అంటాం. అబ్రిడ్జ్డ్ వర్షన్. అబ్రిడ్జ్డ్ వర్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ది షార్ట్ వర్షన్ ఆఫ్ ది బిగ్గర్ బుక్, బల్కియర్ బుక్. ఓకేనా? ఒక బల్కీ బుక్ ఉంది, దానికి షార్ట్ వర్షన్ రాస్తే దట్ ఈస్ కాల్డ్ అబ్రిడ్జ్డ్ వర్షన్ అండ్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ అబ్రిడ్జ్మెంట్. ఓకేనా? అబ్రిడ్జ్మెంట్. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది. టుమారో యూ మే గెట్ దిస్ వర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెల్లింగ్ క్వశ్చన్, స్పెల్లింగ్ ఎర్రర్. అబ్రిడ్జ్మెంట్ స్పెల్లింగ్ కూడా చూసుకోండి, ఎలా రాస్తున్నాం, మీనింగ్ కూడా నీట్గా అబ్జర్వ్ చేసేసుకోండి అన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూస్తే ప్రెసీ అంటే ఏంటి, సమ్మరీ ఏంటి, షార్ట్స్. షార్ట్స్ అనేది అయితే అసలు సంబంధం లేని వర్డ్ అనుకోండి, షార్టే, కాకపోతే అసలు లిటరరీ కాంటెక్స్ట్లో షార్ట్ లేదు. షార్ట్ మరి వైడ్ రేంజ్లో వాడే ఒక వర్డ్ అయిపోతుంది, లిటరరీ కాంటెక్స్ట్ లేదు అక్కడ, రైట్? సమ్మరీ అనేది ఒక ఆన్సర్ అవ్వచ్చు, ప్రెసీ కూడా ఆన్సర్ అవ్వచ్చు, బట్ లిటరరీ టర్మ్స్లో ది బెస్ట్ వర్డ్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ అబ్రిడ్జ్మెంట్. ప్రెసీ కూడా షార్ట్ అండ్ వర్షన్ ఆఫ్ అ బిగ్ పారాగ్రాఫ్, అది కూడా కరెక్ట్ కావచ్చేమో, కాకపోతే ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో కూడా మీరు చూస్ చేసుకోవాల్సింది అబ్రిడ్జ్మెంట్. లిటరరీ కాంటెక్స్ట్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యేవాడు అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసుకుంటే I was running later, so I only had time for a dash shower. నేను ఆల్రెడీ లేట్ అవుతున్నాను, ఐ హ్యాడ్ టు గో సమ్వేర్, ఐ హ్యావ్ అ టాస్క్ టు డూ. సో నేను స్నానం చేస్తే చాలా ఫాస్ట్గా. ఓకేనా? సో హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్ దిస్ సిచ్యువేషన్? సో ఐ ఓన్లీ హ్యాడ్ టైమ్ ఫర్ అ క్విక్ షవర్ అనాలా, హేస్టీ షవరా, ఫాస్ట్ షవరా, షార్ట్ షవరా? షార్ట్ షవర్, లాంగ్ షవర్స్ అయితే ఉండవు. ఫాస్ట్ షవర్ అయితే అనలేం జనరల్గా. ఐ టుక్ ద షవర్ ఫాస్ట్ యాడ్వర్బ్లో వాడచ్చు, బట్ నాట్ యాజ్ అడ్జెక్టివ్. You can say quick shower, you can say hasty shower also, but in the context of taking a shower we don't use the word hasty. Hasty అంటే ఏదైనా తొందరగా చేయడమే, కాకపోతే షవర్ కాంటెక్స్లో ఎక్కువ అంటాం ఐ టుక్ అ క్విక్ షవర్. ఇది ఒక యూసేజ్ అనుకోండి, కొలొకేషన్ అనుకోండి. ఈ కొలొకేషన్ నేర్చుకుంటే సరిపోతుంది, రైట్? యు సే ఐ టుక్ అ క్విక్ షవర్. ఎప్పుడైనా చాలా ఫాస్ట్గా చేసే స్నానం గురించి మాట్లాడాలంటే యూజువల్గా కాంటెక్స్లో వచ్చే వర్డ్ అవుతుంది క్విక్. I took a quick shower is more sensible. So answer అవుతుంది option 1. Let's move to our next question. ఇందాక మనం చేసిన క్వశ్చన్ 100% ఈజీగా ఉందని 6th క్వశ్చన్, రైట్? Select the correct active form of the given sentence. When the examiner is mentioning active form, you need to understand that the question is actually raising from voices topic. Active voice చెప్పంటున్నారు, that means passive voice statement is already given to you. ఇచ్చిన ప్యాసివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ చెప్తే సరిపోతుంది నాన్న, రైట్? అది ఎలా చెప్తాం ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. రీడ్ ద క్వశ్చన్. హర్ ఫోన్ కాంట్ బీ స్విచ్డ్ ఆఫ్ బై మై ఫాదర్, రైట్? ఈ స్టేట్మెంట్కి ఆన్సర్ ఎలా రాయాలి? సో వాయిస్ టాపిక్ పైన కంప్లీట్ అవేర్నెస్ ఉన్న మీరైతే 100% ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసేయాలన్నమాట వితౌట్ ఎనీ డిలే, రైట్? అది ఎలా ఒకసారి చూడండి. వెన్ ఐ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఐ అండర్స్టాండ్ కెన్ ఈస్ గివెన్, కెన్ ప్లస్ బీ ప్లస్ స్విచ్డ్. సో నాకు కనిపిస్తుంది ప్యాసివ్ వాయిస్లో క్యాన్ బీ స్విచ్డ్, క్యాన్ ప్లస్ B plus V3, and the active version of this statement should be written in this manner. Can be switched, will be switched, would be switched, should be switched, shall be switched, must be switched. Generally ఎప్పుడు వస్తాయి అంటే when we write any statement in the form of simple future tense or modal రాస్తే modal plus V1 formula. Okay, so the main sentence or the active voice statement should be written in this format ఇది అవుతుంది. బట్ ద వర్డ్ ఈస్ కెన్ బై ద వే, బట్ చూస్తూ ఉండండి. విల్, షెల్ రావచ్చు, ఆర్ కెన్ రావచ్చు, ఆర్ మే రావచ్చు, వుడ్ రావచ్చు, కుడ్ రావచ్చు, మోడల్స్ రావచ్చు. మన కాంటెక్స్ట్లో మనకు కావాల్సిన వర్డ్ అయితే కెన్, బట్ హోల్డ్ చేయండి. దీని తర్వాత జనరల్గా V1 వస్తూ ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మన కాంటెక్స్ట్లో ఉన్న వర్డ్ కెన్ అండ్ కెన్ తర్వాత రావాలి డైరెక్ట్గా V1. కెన్ ప్లస్ V1 కాంబినేషన్లో ఉన్న ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడే మనకి కెన్ నాట్ బీ స్విచ్డ్ వస్తుంది జనరల్గా. ఓకేనా? కెన్ ప్లస్ V1 ఆప్షన్స్ ఎక్కడున్నా చూద్దాం. కుడ్ రాకూడదు, నేను డైరెక్ట్గా చూసా 2ని, ఇది రాంగ్. ఐ నీడ్ క్యాన్, ఐ డోంట్ వాంట్ ద వర్డ్ కుడ్, తీసేసాను. ఓకేనా? కెన్ నాట్, ఇట్ కెన్ వర్క్అవుట్. ఫస్ట్ ఆప్షన్లో కెన్ అనే వర్డ్ లేదు, ఆప్షన్ 1 ఈస్ గాన్. మై ఫాదర్ హ్యావ్ నాట్, హ్యావ్ కాదు, కెనాట్ రావాలి, దిస్ ఈస్ గాన్. సో ఒక్క వర్డ్ని పట్టుకున్న కెన్ నాకు ఆన్సర్ దొరికింది. చాలా సింపుల్ అనమాట. నేను ఒక షార్ట్ కట్ అప్లై చేస్తున్నా, ఒక ట్రిక్ అప్లై చేస్తున్నా, మీకు ఆన్సర్ ఎలా వస్తుందో చెప్తున్నా. అండ్ దీని రైట్ ప్రాసెస్ అయితే వేరే ఉంది, రైట్? సింపుల్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్కి ప్రాపర్గా ఎలా రాయాలని కనుక నువ్వు నన్ను అడిగితే నేను చెప్తాను. ఓకేనా? బై తర్వాత మై ఫాదర్ వచ్చింది సబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్తో యాక్టివ్గా స్టార్ట్ చేయాలి కాబట్టి వి స్టార్ట్ ద స్టేట్మెంట్ బై సేయింగ్ మై ఫాదర్. ఓకేనా?
నువ్వు అన్నావు కెనాట్ బీ స్విచ్డ్ ఆఫ్. సో ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే నీకు కెన్ అనే వర్డ్, ఓకేనా, ఆ తర్వాత నాట్ అనే నెగిటివ్ స్టేట్మెంట్ కూడా ఉంది, బట్ నీకు V1 కావాలి యాక్టివ్ వాయిస్లో, కెన్ ప్లస్ V1. సో కెనాట్ స్విచ్, స్విచ్డ్ కాకుండా రాస్తాం స్విచ్, కెనాట్ స్విచ్ ఆఫ్. మై ఫాదర్ కెనాట్ స్విచ్ ఆఫ్, దేన్ని ఆఫ్ చేయలేడు అతను, హర్ ఫోన్, ఓకేనా, ఆమె యొక్క ఫోన్ని ఆఫ్ చేయడం ఎలా అనేది నా ఫాదర్కి తెలియదు అని చెప్తున్నా. ఇది యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మై ఫాదర్ కెనాట్ switch off a phone, and the cannot word or combination, this phrase is contracted and written as can't. Any problems with this? Not at all. Yes or no? So ఇలా అన్న వాయిసెస్ చాలా ఈజీ, నేనైతే ట్రిక్తో ఆన్సర్ చేసాను, మీరు కూడా రన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే శ్యామ్ ఆస్క్డ్ మీ హౌ ఐ హ్యాడ్ పర్సువేడెడ్ హిస్ సిస్టర్. అతని సిస్టర్ని ఎలా పర్సువేట్ చేశావు అని చెప్పేసి శ్యామ్ అడిగాడు, ఓకేనా. అంటే మీనింగ్ శ్యామ్ అడుగుతున్నాడు, శ్యామ్ ఏమంటాడంటే నా సిస్టర్ని ఎలా పర్సువేట్ చేసావు, ఎలా ఒప్పించావు నువ్వు, శ్యామ్ అని అంటున్నాడు అనమాట. ఓకే, శ్యామ్ అంటున్నాడు నా సిస్టర్ని నువ్వు ఎలా ఒప్పించావు, ఎలా పర్సువేట్ చేసావు. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ స్టేట్మెంట్కి మనం డైరెక్ట్ స్పీచ్ చెప్పాలన్నమాట. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్. ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్లో నాకు కనిపించింది ఏంటి అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఆస్ట్ ఉంది అంటే పక్క డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్లో ఒక ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఉండాలి, కరెక్ట్. అండ్ అన్నింటిలో క్వశ్చన్ మార్క్ ఉంది, ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, ఇది వర్కౌట్ కావట్లా షార్ట్కట్కి. ఓకే, నెక్స్ట్ ముందుకు వెళ్తే హౌ ఐ హ్యాడ్ పర్సువేడెడ్ హిస్ సిస్టర్లో వెన్ ఐ సీ ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ ఐ సీ హ్యాడ్ పర్సువేడెడ్, యూసేజ్ ఆఫ్ హ్యాడ్ పర్సువేడెడ్. అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ పర్సువేడెడ్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద డైరెక్ట్ స్పీచ్, రైట్. అండ్ వెన్ విల్ వీ రైట్ హ్యాడ్ పర్సువేడెడ్ when you are converting a statement from direct to indirect? It would happen only when the sentence is in simple past tense. ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా కావచ్చేమో, కాకపోతే సింపుల్ పాస్ట్లో మోర్ ఆర్ లెస్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ అన్నిట్లో మీకు అర్థం కావాల్సింది, మీకు ఆప్షన్స్లో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే మీరు క్లోజ్గా దాన్ని కూడా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది అన్న, ఓకేనా. చూస్తూ ఉండండి మనం ఎలా ఎలిమినేషన్ చేస్తాం ఏంటి అనేది నీట్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండండి. సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి అంటే జనరల్గా ఒక క్వశ్చన్ అడగాలి అంటే వి సే హౌ డిడ్ యూ డూ సంథింగ్, హౌ డిడ్ యూ ఆస్క్, హౌ డిడ్ యూ ప్లే జనరల్గా అంటాం. సో మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ కోసం డిడ్ అనే యూస్ అయితే కనిపిస్తుంది. గో త్రూ ది ఆప్షన్స్, హౌ మెనీ ఆప్షన్స్ కంటైన్ డిడ్. ఆర్ యూ పర్సువేడింగ్ అయితే రాదు, ఆర్ ప్లస్ పర్సువేడింగ్ బికమ్స్ ప్రెజెంట్ కంటిన్యూస్, బట్ వీ నీడ్ సింపుల్ పాస్ట్ ఆర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ మే ఆల్సో వర్క్అవుట్. చూద్దాం. సో ఇదైతే కరెక్ట్ కాదు, ప్రెజెంట్ కంటిన్యూస్ అయితే రాదు. డిడ్ వస్తుంది, పాసిబిలిటీ ఉంది, బట్ డిడ్ ఎప్పుడు వచ్చినా కూడా యూ నీడ్ వన్ కామన్ సెన్స్ మై డియర్, యూ నీడ్ టు హ్యావ్ కామన్ సెన్స్. డిడ్ తర్వాత ఆల్వేస్ పర్సువేడ్ అంటాం, కానీ డిడ్ పర్సువేడ్ యూసేజ్ పర్సువేడ్ అంటాం, కానీ పర్సువేడెడ్ అని చెప్పేసి ఈ డీని యూస్ చేయం. ఎందుకు? డిడ్ విల్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై V1 బట్ నాట్ బై V2. దిస్ ఈజ్ వన్ లాజిక్ యూజింగ్ విచ్ ఐ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 2. చూడండి, డిడ్ తర్వాత పర్సువేడెడ్ వచ్చింది, ఇది రాంగ్, ఇక్కడ ప్రాబ్లం ఉంది. సో ఆప్షన్ 2 కూడా వెళ్ళిపోయింది. హౌ డిడ్ యూ పర్సువేడ్ సౌండ్స్ గుడ్ టు మీ, డిడ్ ప్లస్ పర్సువేడ్ V1 సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, బాగానే ఉంది. అండ్ ఆప్షన్ 4లో ఎందుకు నేను ఆన్సర్ తీసుకోను, ఎందుకు చూసుకోండి ఒకసారి. హౌ హ్యావ్ యూ, హ్యావ్ ప్లస్ పర్సువేడ్ చూసుకుంటే హ్యావ్ యూ తర్వాత పర్సువేడ్ కాదు, పర్సువేడెడ్ రావాలి, ఎందుకంటే హ్యావ్ తర్వాత రావాలి V3. దిస్ ఇస్ వన్ రీజన్. నాట్ ఓన్లీ దాట్, ఇంకొక రీజన్ కూడా ఉంది. శ్యామ్ ఆస్ ఉంది ఇక్కడ, నాకు ఆన్సర్లో కావాల్సింది ఆస్క్డ్, కాబట్టి ఇక్కడ మీకు ఆస్ కాదు ఆస్క్డ్ అని రావాలి. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 అనేది రాంగ్ అవుతుంది, ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3. చాలా డీటెయిల్డ్ మేనర్లో ఎలిమినేషన్ ఎలా చేస్తాం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇంకా దీనికి ఆన్సర్ డైరెక్ట్గా ఎలా రాస్తాం ఇది చూసుకుంటే ఇది రాయొచ్చు, బట్ అనవసరంగా మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు షార్ట్ కట్ అయితే అప్లై చేయండి ఇలాగా, ఓకేనా. నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్ విల్ బీ హెల్ప్ఫుల్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ స్పీచెస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ రాయకూడదు, ఎలిమినేషన్స్ ఎక్కువ చేయాలి, రైట్. చలో నైన్త్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. The interviewees were slowly becoming impatient as they were left to dash in the waiting room for hours. They were left to draw the long bow, anala hold water, cool their heels, flog a dead horse. మీకు అర్థం కావాల్సిన ఒక చిన్న విషయం, కాంటెక్స్లో మీనింగ్ ఏమొస్తుంది. ద ఇంటర్వ్యూస్ వర్ స్లోలీ బికమింగ్ ఇంపేషెంట్. ఇమాజిన్ ఇంటర్వ్యూ కోసం కొంతమంది ఇంటర్వ్యూస్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, రూమ్లో ఇంటర్వ్యూ జరుగుతుంది, కానీ ఎవరిని లోపలికి పిలవట్లేదు. 10 minutes అయిపోయింది, 20 minutes అయిపోయింది, 30-40 minutes అయిపోయింది. ఇంటర్వ్యూస్ అందరూ పేషెంట్గా కూర్చొని ఉన్నారు, ఓకేనా. అండ్ వాళ్ళ సహనం కోల్పోతున్నారు, ఇంపేషెంట్నెస్ వస్తుంది, వెయిట్ చేస్తున్నారు కదా. అక్కడ సెన్స్లో మీకైతే ఒక విషయం అర్థమవుతుంది, దే ఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ది ఇంటర్వ్యూ. వెయిట్ అనే సెన్స్లో మీకు ఏ ఇడియం యూస్ చేస్తాం, ఓకేనా. వెయిటింగ్ అనే సెన్స్లో విచ్ ఆఫ్ దీస్ ఇడియమ్స్ కెన్ గివ్ యూ ద సెన్స్ ఆఫ్ వెయిటింగ్, అండ్ దాట్ ఇడియం బికమ్స్
యువర్ ఆన్సర్. ఇక్కడ మీకు ఆన్సర్ అవ్వాల్సింది ఏంటి అంటే వెయిటింగ్ అనే సెన్స్లో యూస్ చేసే ఇడియం కూల్ దేర్ హిల్స్ ఆర్ కూల్ వన్స్ హిల్స్. సో మీరైతే డైరెక్ట్గా రాసుకోండి. కూల్ వన్స్ హీల్స్ అంటే మీనింగ్ అండి. కూల్ వన్స్ హీల్స్ సింప్లీ మీన్స్ టు వెయిట్ ఫర్ సంథింగ్, వెయిట్ ఫర్ సమ్వన్. ఎవరి కోసమైనా వెయిట్ చేయడం, దేనికోసమైనా వెయిట్ చేయడం. వెయిటింగ్ అనే కాంటెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ మీరు అక్కడ సింపుల్గా రాసేయండి కూల్ వన్స్ హిల్స్, కూల్ హిస్ హిల్స్, కూల్ హెర్ హిల్స్, కూల్ మై హిల్స్, కూల్ దేర్ హిల్స్. ఇలా అనొచ్చు అనమాట. మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పాలి అంటే కూల్ వన్స్ హిల్స్ వాడతాం. ఓకేనా. వెయిటింగ్ ఈస్ ది కాంటెక్స్ట్ అండ్ దిస్ ఇడియం ఫిట్స్ దేర్ పర్ఫెక్ట్లీ, టైలర్ మేడ్. ఓకేనా. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. ఒకసారి చూద్దాం. డ్రా ద లాంగ్ బౌ అంటే ఏంటి, హోల్డ్ వాటర్ అంటే ఏంటి. సిన్స్ వీ ఫౌండ్ ది ఆన్సర్ ఆల్రెడీ, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు లెర్న్ ద మీనింగ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది ఇడియమ్స్. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈజీ. ఫ్లాగింగ్ అ డెడ్ హార్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే వేస్టింగ్ ఆర్ ఎఫర్ట్స్ ఆన్ అ లాస్ట్ కాజ్. వేస్టింగ్ ఆర్ ఎఫర్ట్స్ ఆన్ లాస్ట్ కాజ్. ఓకే. మీనింగ్ అంటే ఏంటి అంటే ఏదో ఒక విషయం జరిగిపోయింది, దాన్ని మనం ఇప్పుడు ఏం చేంజ్ చేయలేము. వీ కాంట్ బ్రింగ్ ఎనీ చేంజెస్ టు ఇట్, వీ కాంట్ మేక్ ఎనీ చేంజెస్ టు ఇట్. చేంజెస్ మనం చేయలేము. ఓకేనా. ఆల్రెడీ జరిగిపోయిన దానికి చేంజెస్ చేయలేని దాని గురించి, గతంలో జరిగిన దాని గురించి మనం కనుక ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తున్నా, దాని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసే పనులు చేస్తూ ఉన్నా కూడా దట్ ఈస్ కాల్డ్ ఫ్లాగింగ్ అ డెడ్ హార్స్, వేస్టింగ్ ఆర్ టైం ఆన్ అ లాస్ట్ కాజ్. ఓకేనా. రైట్. హోల్డ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి. ఇఫ్ ఐ సే యువర్ డిస్కషన్ హోల్డ్స్ వాటర్, యువర్ డిస్కషన్ ఈజ్ లాజికల్. నేనంట ఇఫ్ యువర్ డిస్కషన్ ఈజ్ హోల్డింగ్ వాటర్ అండ్ హోల్డ్స్ వాటర్, యువర్ డిస్కషన్ ఈజ్ లాజికల్, your discussion is sensible, whatever the points that you are mentioning in your discussion, they are facts. నువ్వు మాట్లాడేవి నిజాలు అని చెప్పేసి నమ్మాలి అనుకుంటే లాజికల్గా ఉంది, నువ్వు చెప్పేది రీజనబుల్గా అనిపిస్తుంది. యూ కెన్ రైట్ ద వర్డ్ రీజనబుల్ ఆల్సో. రీజనబుల్గా అనిపిస్తుంది, సెన్సిబుల్ అనిపిస్తుంది అని చెప్పాలి అంటే ఐ సే యువర్ డిస్కషన్ హోల్డ్స్ వాటర్. వేరే పర్సన్ ఎప్పుడైనా మాట్లాడే దాంట్లో మీకు ఎక్కువ మ్యాటర్ ఉన్నట్టు అనిపించకపోతే, పనికిరాని విషయాలు చెప్తా ఉన్నట్టు అనిపిస్తే మీరు అనొచ్చు యువర్ డిస్కషన్ డజంట్ హోల్డ్ వాటర్ జనరల్గా. సో ఇది కూడా ఇచ్చిన క్వశ్చన్కి సంబంధం లేదు, వెయిటింగ్ అనే సెన్స్ కావాలి కాబట్టి ఆన్సర్ అది అయిపోతుంది. రైట్. డ్రా ద లాంగ్ బౌ, దీని మీనింగ్ ఏమవుతుంది నీట్గా చెప్తారు, నేర్చుకోండి ఫాస్ట్గా. ఓకేనా. వాట్ డస్ ది ఎక్స్ప్రెషన్ డ్రాయింగ్ ద లాంగ్ బౌ సింప్లీ మీన్స్ టు సింప్లీ ఎగ్జాజరేట్ సంథింగ్. దేన్నైనా కూడా ఉన్నదానికంటే ఇంకా పెద్దది చేసి చెప్పడం ఎగ్జాజరేషన్ అంటాం కదా. టు ఎగ్జాజరేట్ సంథింగ్. ఓకేనా. జరిగిందేమో రాయంతా, చెప్పుకున్నదేమో కొండంత అంటాం కదా. రైట్. మీనింగ్ ఏంటి అంటే ఎగ్జాజరేషన్, ఉన్నదాన్ని చాలా మ్యాగ్నిఫై చేసి కనుక చెప్తే దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్ ద లాంగ్ బౌ. దీనికి కూడా సంబంధం లేదు, వెయిటింగ్ అనే కాంటెక్స్ట్లో వస్తుంది. కూలింగ్ వన్స్ హిల్స్ చాలా మంచిగా డీటెయిల్డ్గా మీకు మీనింగ్స్ అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంగ్లీష్ చాలా ఈజీ అనే ఫీలింగ్ మీకు రావాలి. ఇంగ్లీష్ ప్రిపరేషన్లో 100% మీతో పాటు అమీర్ సార్ ఉన్నారు. అమీర్ సార్ ఎప్పటికి కూడా మీకు హెల్ప్ చేస్తుంటారు. ఎప్పటికి కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొచ్చిన ఫీలింగ్ తీసుకొస్తారని మీకు అర్థం కావాలి. ఎక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టం కాదు, చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ కొట్టగలరు. మీరు బిలీవ్ చేస్తే సరిపోతుంది. మీ లోపల కనుక ఆల్రెడీ ఒక ఫీలింగ్ ఉందా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టమని, నా మాట వినండి. ఓకేనా. అమీర్ సార్ చెప్తున్నారు 100% మీరు ఇంగ్లీష్ని అచీవ్ చేస్తారు, దాంట్లో మార్క్స్ కూడా స్కోర్ చేస్తారు. యూ నీడ్ సమ్ బిలీఫ్, అలా స్ట్రాంగ్ ఫర్మ్ బిలీఫ్తో ముందుకెళ్ళండి. ఇవన్నీ చాలా టైంపాస్ అవునా కదా, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తే ఎంతసేపు. అండ్ ఇవన్నీ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్, మిస్ చేయకూడదు. ఓకేనా. నోట్బుక్లో రాసుకుంటూ మాత్రం వెళ్ళండి. The following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error. Mistake ఉన్న స్టేట్మెంట్ ఏంటో చెప్పాలంట, ఆర్ పార్ట్ చెప్పాలంట. ఒకసారి చదువుదాం. వన్ కెన్ నెవర్ ఇమాజిన్ హౌ హాట్ ఇట్ గెట్స్ ఇన్ ఢిల్లీ అన్లెస్ వన్ డజంట్ గో దేర్ ఇన్ పర్సన్. ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అదేంటి అంటే అన్లెస్ అనే వర్డ్ యూసేజ్ వచ్చింది అంటే అన్లెస్ తర్వాత మళ్ళీ మీకు నెగటివ్ వర్డ్ నాట్ యూసేజ్ రావడం కరెక్ట్ కాదు. సో గోయింగ్ బై దిస్ సింపుల్ లాజిక్ ఐ కెన్ సే అన్లెస్ ఈస్ యూస్డ్ ఇన్ దిస్ పార్ట్, అన్లెస్ షుడ్ నాట్ బి ఫాలోడ్ బై నాట్. ఇక్కడ ప్రాబ్లం ఉంది. I said this part contains error. So for that reason మనం దీన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 2. మరి ఏమనాలి సార్, సింపుల్. వన్ కెన్ నెవర్ ఇమాజిన్ హౌ హాట్ ఇట్ గెట్స్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఎంత వేడిగా ఉంటుంది సమ్మర్లో అనేది ఊహిస్తే సరిపోదు, ఒకసారి ఢిల్లీకి వచ్చి చూడాల్సిందే అని చెప్తున్నాను అనమాట. వస్తే అర్థమవుతుంది. సో మనం అంటాం అన్లెస్ రాసిన తర్వాత జనరల్గా మనం ఎలా రాయాలి స్టేట్మెంట్ నేను చెప్తా చూడండి. వన్ కెన్ నెవర్ ఇమాజిన్ హౌ హాట్ ఇట్ గెట్స్ ఇన్ ఢిల్లీ అన్లెస్ వన్ డజంట్ గో కాదు, అన్లెస్ వన్ గోస్. పాజిటివ్ స్టేట్మెంట్ రాయాలి. నెగటివ్ వర్షన్ షుడ్ నాట్ బి యూస్డ్ ఆఫ్టర్ అన్లెస్ బికాస్ ద వర్డ్ అన్లెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగటివ్. జనరల్గా అన్లెస్ అనే వర్డే నెగటివ్ ఉంటుంది నేచర్లో, దట్స్ వై మళ్ళీ నెగటివ్ రాయకూడదు. అబ్జర్వ్ చేస్తే అన్లెస్ తర్వాత వన్ గోస్ అని చెప్పేసి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది. అంత క్లియర్గా ఉందా లేదా చూసేసుకోండి. ఓకేనా. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అన్న. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్.
స్టాండింగ్ ఓవర్ దేర్ కవర్స్ ఆల్ ద ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద టౌన్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అబ్జర్వ్ చేస్తే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ మొబైల్. మొబైల్ అనే వర్డ్కి యాంటనిమ్ అయ్యే ఏ వర్డ్ ఉంది ఈ స్టేట్మెంట్లో అని అడుగుతున్నారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మొబైల్ ఫస్ట్. చాలా ఈజీ నాన్న. మొబైల్ అంటే మీనింగ్ ఏంటో గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మొబైల్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే యువర్ వెహికల్ ఈస్ మొబైల్, ఇట్స్ మూవింగ్. ఓకేనా? ఇఫ్ యూ సే సంథింగ్ ఈస్ మొబైల్, ఇట్స్ ఇన్ మూవ్మెంట్. ఓకేనా? ఇట్ ఈస్ మూవింగ్. మూవ్మెంట్ ఉంది ఆర్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా, మూవింగ్ థింగ్స్ గురించి మాట్లాడాలి అంటే, మూవ్మెంట్ ఉన్న థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది మొబైల్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అందుకే కదా ఆటోమొబైల్ అంటాం. ఆటోమొబైల్స్ అంటే కూడా వెహికల్స్ మూవ్ అవుతాయి కాబట్టి. ఓకేనా? సో మూవ్మెంట్ ఉన్న వర్డ్ ఆర్ మూవింగ్ అనే సెన్స్ కోసం మొబైల్ వాడితే, యాంటనిమ్ కావాలి నాన్ మూవింగ్ థింగ్స్ ఆర్ స్టేషనరీ థింగ్స్. ఫిక్స్డ్, స్టేషనరీ ఉండాలి, మూవ్మెంట్ పెద్దగా లేకుండా ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి ఉండాలి. అట్లాంటి సెన్స్ వచ్చే వర్డ్ డైరెక్ట్గా ఏముంది? స్టాండింగా, ఇంట్రెస్టింగ్గా, ఇన్సైడా, స్ట్రేంజా. ఇన్సైడ్ అవుట్ సైడ్ సంబంధం లేదు. మీరు అర్థం చేస్తే ఇంట్రెస్టింగ్గా, అన్ఇంట్రెస్టింగ్గా ఇది కూడా సంబంధం లేదు. స్ట్రేంజ్ కొత్తగా ఉంది, కొత్తగా ఉండడానికి సంబంధం లేదు. ఇమ్మొబైల్ అనే సెన్స్ కావాలి. ఇమ్మొబైల్ అంటే నాన్ మూవింగ్. ఓకేనా? ఆ సెన్స్ ఎక్కడుంది అంటే స్టాండింగ్. ఇఫ్ ఐ సే యు ఆర్ స్టాండింగ్ ఎట్ వన్ ప్లేస్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ మూవింగ్, యు ఆర్ ఇమ్మొబైల్. రైట్? అక్కడ అసలు మూవ్మెంట్ లేదు. స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పొజిషన్లో నిలబడి చూస్తూ ఉన్నాం, అటు ఇటు తిరగట్లేదు, నడవట్లేదు. సో స్టాండింగ్ కెన్ బి వన్ వర్డ్ దట్ కెన్ రిప్రజెంట్ స్టేషనరీ. సో అది ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ తీసేసుకుంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినోనిమ్ చెప్పండి. ఇచ్చిన వర్డ్ అవుతుంది ఎగ్జాల్టేషన్. నేను చెప్తాను చూడండి డైరెక్ట్గా. ఓకే, ఎగ్జాల్టేషన్ అనే వర్డ్కి నోట్బుక్లో మీనింగ్ రాయండి ఫాస్ట్గా. బ్లైండ్గా వీడియోస్ వినడంలో యూజ్ లేదు, నోట్బుక్ రాయాలి. ఓకేనా? వాట్ డస్ ద వర్డ్ ఎగ్జాల్టేషన్ మీన్స్? ఎగ్జాల్టేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్. ఓకేనా? ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఎప్పుడు చూపించాలన్నా కూడా అక్కడ యూజ్ చేసేదే ఎగ్జాల్టేషన్. ఎగ్జాల్టేషన్ అంటే హ్యాపీనెస్. ఓకేనా? హ్యాపీనెస్ని చూపించే ఒక సినోనిమే కావాలి. కాబట్టి డిజెక్షన్ తీసుకోండి, ఎందుకంటే డిజెక్షన్ ఈజ్ అ నెగటివ్ వర్డ్. డిజెక్షన్ మీన్స్ యు ఆర్ సాడ్ ఆర్ యు ఆర్ డిప్రెస్డ్, యు ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నామన్నా, చాలా సాడ్గా ఉన్నామని చెప్పాలన్నా కూడా, ఓకే, లో స్టేట్లో ఎప్పుడన్నా ఉన్నామని చెప్పాలనుకున్నా, ఐఎమ్ ఫీలింగ్ లో అని చెప్తాం కదా, రైట్? లో స్టేట్లో ఉన్నామని చెప్పాలన్నా కూడా, రైట్, అలాంటి స్టేట్లో మనం డిజెక్టెడ్ అని వర్డ్ వాడతాం. సో ఇది ఆపోజిట్ అవుతుంది కానీ సినోనిమ్ అయితే కాదు, తీసేస్తాం. సాటిస్ఫాక్షన్ ఒక వేగ్ వర్డ్ అయిపోయింది. సాటిస్ఫాక్షన్కి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్కి పెద్దగా సంబంధం లేకపోవచ్చు. రైట్? ఎలాబరేషన్ అంటే దేనైనా డిస్క్రైబ్ చేయడానికి సంబంధం లేదు. సో ఆన్సర్ అవుతుంది ఎక్స్టసీ. సో ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని చూపించే ఇంకొక లవ్లీ వర్డ్ ఎక్స్టసీ. అండ్ ఎక్స్టసీ స్పెల్లింగ్ నీట్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎక్స్టసీ స్పెల్లింగ్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు రావడం జరిగిందనమాట. ఎక్స్టసీ. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎక్స్టాటిక్, ఒకవేళ కనుక నువ్వు చాలా ఎక్స్టాటిక్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పాను అంటే దట్ మీన్స్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కొత్తగా వర్డ్ నేర్చుకోండి. అండ్ యూ నీడ్ టు లెర్న్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎగ్జాల్టేషన్ ఫస్ట్. అవునా కదా? ఎగ్జాల్టేషన్ దీనికంటే బ్యూటిఫుల్ వర్డ్ యాక్చువల్గా. ఎగ్జాల్టేషన్ అన్నా కూడా హ్యాపీనెస్సే. చాలా సింపుల్. నువ్వు హ్యాపీనెస్ని ఎలా వాడతావో అలానే ఎగ్జాల్టేషన్ అనే వర్డ్ కూడా వాడచ్చు. రైట్? దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ చిన్న క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సింపుల్ PQRS క్వశ్చన్ కనిపిస్తుంది అంటే మీరు సింపుల్గా చేయాల్సింది పారాజంబుల్ క్వశ్చన్ అనమాట. ఆర్డర్ రాంగ్గా ఉన్న 4 సెంటెన్సెస్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక పారాగ్రాఫ్ వస్తుంది. ఆ పారాగ్రాఫ్ ఏంటో మీరు నాకు చెప్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అన్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకేనా? ఎలా బిగిన్ చేయాలంటే ఆప్షన్స్ చూస్తేనేమో ఎక్కువగా 2 times P వచ్చింది, ఒకసారి R, ఒకసారి Q కాబట్టి ఒకసారి నేను Pతోనే ట్రై చేస్తాను. 2 times ఉంది కాబట్టి. మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఊలార్ లేక్ ఈస్ రివర్ జీలం. డిస్కషన్లో నౌన్ వస్తుంది కదా, ఊలార్ లేక్ అంటే డిస్కషన్ ఊలార్ లేక్ గురించి. అండ్ ఊలార్ లేక్ యొక్క మెయిన్ సోర్స్, ఊలార్ లేక్ అనే లేక్లోకి ఎక్కువగా వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే జీలం రివర్లోంచి వస్తాయంట. ఓకే, సౌండ్స్ లైక్ అన్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ టు మీ. ఇది ఒక ఇంట్రొడక్షన్ అయ్యే స్టార్ట్ ఉంది పారాగ్రాఫ్, దీంతో బిగిన్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఊలార్ లేక్ గురించి డిస్కస్ చేస్తామని మనకి ఈ స్టేట్మెంట్ మనకు చెప్తుంది కాబట్టి బాగానే ఉంది. P తర్వాత Q పెట్టి చూద్దాం ఒకసారి. ఊలార్ లేక్ ఈజ్ ఆల్సో సెడ్ టు బి అ రెమినెంట్ ఆఫ్ సతీసర్ లేక్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. సో రెమినెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రిమైన్స్ ఆఫ్ సంథింగ్. ఓకేనా? రెమినెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రిమైన్స్ ఆఫ్ సంథింగ్. లెట్ us say సంథింగ్ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్యామేజ్డ్. అండ్ కొన్ని విషయాలు మిగిలిపోయినాయి. ఓకేనా? మిగిలిపోయిన వస్తువులు ఏమైనా మిగిలిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఒక కట్టడం ఉండేది, కంప్లీట్గా కూలిపోయింది, రాను టైంతో పాటు అంతా డ్యామేజ్ అయిపోయింది,
చాలా చిన్న చిన్న గోడలు రాళ్ళు మాత్రం మిగిలాయి. ఓకేనా, దే ఆర్ కాల్డ్ రెమినెంట్స్ ఆర్ రిమైన్స్ ఆఫ్టర్ ది ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. సో వాటిని మనం అంటాం జనరల్గా రిమైన్స్ ఆర్ రెమినెంట్స్ అని. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఊలార్ లేక్ ఈజ్ ఆల్సో సెట్ టు బి అ రెమినెంట్ ఆఫ్ సతీసర్ లేక్. ఇంతకుముందు పెద్దగా సతీసర్ లేక్ అని ఉండేదంట ఏన్షియన్ టైమ్స్లో, దాంట్లో మిగిలిన ఒక చిన్న లేకే ఈరోజు ఊలార్ లేక్ అవుతుంది. ఓకే, పీ తర్వాత క్యూ కూడా రావచ్చు, ఇబ్బంది లేదు. ఆర్ అయితే దిస్ లేక్ ఆల్సో హ్యాస్ అ స్మాల్ ఐలాండ్ in its center called the Zainal Lang. Okay, this island was constructed by King Zainul Abidin. సో బాగుంది నాన్న, అంతా ఎట్లాంటి ప్రాబ్లం లేదు, 100% కనెక్షన్ నాకు ఫామ్ అయితే అవుతుంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఊలార్ లేక్ గురించి డిస్కషన్ అయింది. ఊలార్ లేక్కి ఇంతకుముందు సతీసర్ లేక్ అనే పేరు ఉండేది, ఆర్ అక్కడి నుంచి ఇది వచ్చింది, బాగుంది. దిస్ లేక్ అన్నప్పుడు ఊలార్ లేక్ గురించి డిస్కషన్ ఆల్సో హ్యాస్ అ స్మాల్ ఐలాండ్, దాంట్లో ఒక ఐలాండ్ ఉందని డిస్కషన్ వచ్చింది. అండ్ ఐలాండ్ కోసం ఇక్కడ ప్రొనౌన్ దిస్ ఐలాండ్ అని కూడా వచ్చింది. నథింగ్ ఈస్ రాంగ్, యూ డోంట్ హ్యావ్ టు డూ మచ్, డూ ఎనీథింగ్. PQRS, స్మైల్ అండ్ ఆన్సర్ గైస్. ఉన్న ఆర్డరే కరెక్ట్ ఉంది నాన్న, ఇంకా చేసేది ఏం లేదు. PQRS ఈస్ ది అప్రాప్రియేట్ ఆన్సర్ నాన్న. ఓకేనా, చెక్ ఇట్, దట్ హ్యాస్ టు బి ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అపోజ్. అపోజ్కి ఆన్సర్ ఏమవుతుంది? ఏముంది, దేనైనా అపోజ్ చేస్తున్నామంటే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము అని మీనింగ్ అనమాట, అవునా కదా. అంటే ఆపోజిషన్లో ఆపోజిట్ వర్డ్లో తీసుకుంటే మీకు సపోర్టింగ్ సంథింగ్ అనే సెన్స్ రావాలి, అవునా కదా. సపోర్ట్ అనే సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంబాడీ, ఎంకరేజ్, రెసిస్ట్ ఆర్ ఎలెక్టివ్. ఎలెక్టివ్ దేనైనా ఎలెక్ట్ చేయడం, ఎన్నుకోవడం. ఎంబాడీ దేనైనా కలిగి ఉండడం మీనింగ్స్ రాసుకొని చెప్తా ఉంటా, ఓకేనా. రెసిస్ట్ దేనైనా నిరోధించడం, ఆపడం, వ్యతిరేకించడం. దిస్ క్యాన్ బి ది సినోనిమ్ బట్ నాట్ ది యాంటనిమ్. సినోనిమ్ అయితే డైరెక్ట్గా. సో ఆన్సర్ అవుతుంది ఎంకరేజ్. అపోజ్ చేయడం అంటే దేనైనా వ్యతిరేకించడం. ఎంకరేజ్ సింప్లీ మీన్స్ టు సపోర్ట్ ఇట్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ మ్యానర్. దాట్స్ కరెక్ట్. ఎంకరేజ్ అనేది డైరెక్ట్గా దీనికి యాంటనిమ్ అయిపోద్ది నాన్న. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 15th క్వశ్చన్ తీసుకుంటే ఇంకొక యాంటనిమ్ క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే ఇండిస్పెన్సిబుల్. చాలా బేసిక్ లెవెల్లో మీరు వొకాబులరీ చదవడం స్టార్ట్ చేసినా కూడా ఇండిస్పెన్సిబుల్ అనే వర్డ్ మీరు కవర్ చేసేయచ్చు అన్న. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అవుతుంది. ఇది కొత్తగా వచ్చిన వర్డ్ ఏం కాదు. దిస్ వర్డ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఫర్ అబౌట్ 10 to 15 times ఇన్ ది ఎగ్జామినేషన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేపు చదవండి ఒకసారి, అన్నిట్లో మీకు ఇండిస్పెన్సిబుల్ కనిపిస్తుంది. రైట్, మంచి స్టాండర్డ్ ప్రీవియస్ ఇయర్ మెయింటైన్ చేయండి. బ్యాంక్ SSC లెవెల్లో 100% మీకు ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. ఇండిస్పెన్సిబుల్ రోల్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్, దట్ థింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా ఒక విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్పాలనుకున్నా, ఆర్ ఇఫ్ యూ వాంట్ సే దట్ సంథింగ్ ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్, ఏదైనా చాలా చాలా అవసరమైంది, అత్యవసరం, సిగ్నిఫికెంట్, అత్యవసరమైన అంటామా తెలుగులో రాసుకోండి. అత్యవసరమైనది అని చెప్పాలని కూడా అనుకుంటే యూ కెన్ సే ద వర్డ్ ఇండిస్పెన్సిబుల్, యూ కెన్ యూస్ సిగ్నిఫికెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎసాను. సో యాంటనిమ్ అడుగుతున్నాడు. ఇఫ్ యూ ఆర్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆన్ ది అదర్ హ్యాండ్, ఆన్ ది ఆపోజిట్ సైడ్ యూ వాంట్ టు సే దట్ సంథింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, లీస్ట్ ఇంపార్టెన్స్, వేస్ట్ అనమాట. ఏదైనా కూడా లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంది, అంత ఇంపార్టెంట్ కాదు, వేస్ట్, నెగ్లిజిబుల్ ఇంపార్టెన్స్ అని చెప్పాలంటే ఇది. విజిలెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే యు ఆర్ వెరీ కాషియస్ ఆర్ కేర్ఫుల్, ఇది సంబంధం లేని వర్డ్, అలా ఉంచండి. అన్ప్రెసిడెంటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ హ్యాపెండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వితౌట్ ఎనీ అలామ్, ఏ ఇండికేషన్ లేకుండా సడన్గా ఏమైనా జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ సడన్లీ. కరోనా సడన్గా వచ్చింది, అన్ప్రెసిడెంటెడ్ అటాక్. సార్ రైట్, సడన్గా అవ్వడం. సో ఇది కూడా సంబంధం లేని వర్డ్. రిలెంట్లెస్ అంటే అసలు అలుపు లేకుండా, నాన్ స్టాప్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ నాన్ స్టాప్ వితౌట్ టేకింగ్ ఎనీ బ్రేక్స్, రిలెంట్లెస్ ఎఫర్ట్ సిస్టమ్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో ఇర్రెలవెంట్ టు ది గివెన్ క్వశ్చన్. ఇండిస్పెన్సిబుల్కి ఆప్షన్ డైరెక్ట్గా ఆన్సర్ అవ్వచ్చు, సూపర్ఫ్లూయస్. If I say you are using a word that is superfluous words use చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి అంటే you are using unnecessary words. Unnecessary, unimportant, least important డైరెక్ట్గా ఆపోజిట్ అవుతుంది. సో సూపర్ఫ్లూయస్ అనే వర్డ్ని తీసుకోవచ్చు, ఆర్ రిడెండెంట్ అనే వర్డ్ని కూడా తీసుకోవచ్చు. రాసుకోండి, రెండు కూడా డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 1. 15th క్వశ్చన్. వాట్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎలా ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేస్తాం ఒకసారి చూద్దాం. A sentence has been given with a blank to be filled with an appropriate word. Okay, blank fill చేయాలి, పెద్ద మ్యాటర్ లేదు. When there are negative and toxic thoughts dash your mind, you can never think positively. ఒకవేళ నీ బ్రెయిన్ అంతా కనుక నెగిటివ్ థాట్స్లో మునిగి ఉన్నప్పుడు పాజిటివ్గా థింక్ చేయడం చాలా కష్టం అవుతుంది. అట్లాంటప్పుడే నిజంగా కొంచెం పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయాలి. ఒక్కసారి నెగిటివిటీ స్టార్ట్ అయితే బ్రెయిన్ నెగిటివిటీ షేడ్లోకి ఎక్కువగా కూరుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని డిప్రెషన్ అంటాం. వెళ్ళిపోకూడదు అంటే యూ హ్యావ్ టు రీప్లేస్ నెగిటివ్ థాట్స్ విత్ పాజిటివ్ థాట్స్. ఎసాను. వెన్ దర్ ఆర్ నెగిటివ్ అండ్ టాక్సిక్ థాట్స్ డాష్ యువర్ మైండ్, కంప్లీట్గా నీ మైండ్ని అల్లుకుపోవడం ఆర్ ముంచేయడం అనే సెన్స్లో చెప్పాలి అంటే ప్లాటింగ్ అంటామా? ప్లాటింగ్కి సంబంధం లేదు, ఓకేనా. షౌటింగ్, అరవడమా? పర్సువేడింగ్, ప్రేరేపించడం,
క్లౌడింగ్ యాక్చువల్గా, ఓకేనా. కంప్లీట్గా అలుముకుపోతున్నప్పుడు నీ బ్రెయిన్ కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోతుంది, నెగిటివ్ థాట్స్లో మునిగిపోతుంది అని చెప్పాలి అంటే క్లౌడింగ్, ఓకేనా. కంప్లీట్గా కప్పేయడం అని చెప్పేసి అన్నమాట. నెగిటివ్ అండ్ టాక్సిక్ థాట్స్ క్లౌడింగ్ యువర్ మైండ్ అనండి మంచిగా, క్లౌడింగ్ యువర్ మైండ్. ఇలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే ఇంగ్లీష్ ఎక్కడ కష్టం అనిపిస్తుంది అన్న, చాలా ఈజీ అనిపిస్తుంది, ఇన్ఫ్యాక్ట్ స్కోరింగ్ కూడా అనిపిస్తుంది. మీరు బిలీవ్ చేస్తూ వెళ్ళండి, ఇంగ్లీష్లో మార్క్స్ వస్తాయి, దానివల్ల జాబ్ కూడా వస్తుంది, అది నేను గ్యారంటీ ఇస్తాను మీకు. మీరు అనుకొని చదవడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది నాన్న, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయొచ్చు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. బ్రేక్ ద ఐస్ అంటే మీనింగ్ ఏంటి? ఇమాజిన్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ పార్టీ ఆర్ యు ఆర్ సిట్టింగ్ ఎట్ అ డిన్నర్ విత్ స్ట్రేంజర్స్ గైస్, విత్ స్ట్రేంజర్స్. ఆఫీస్లో కొత్తగా చాలామంది ఎంప్లాయీస్ యాడ్ అయ్యారు, జాయిన్ అయ్యారు. వాళ్ళతో నువ్వు ఒక డిన్నర్లో పార్టీలో కూర్చుని ఉన్నావు, లాంగ్ టేబుల్లో కూర్చున్నావు. పర్సన్స్ ఆర్ సిట్టింగ్ లైక్ దిస్ ఆన్ ద టేబుల్, ఓకేనా. ఇలా కూర్చుని ఉన్నారు. నోబడీ ఈజ్ మేకింగ్ ఎనీ నాయిస్, నోబడీ ఈజ్ మేకింగ్ ఎనీ సౌండ్, నోబడీ ఈజ్ స్పీకింగ్ అట్ ఆల్ బికాస్ దే ఆర్ ఆల్ న్యూ టు ఎవ్రీ వన్. ఎసాను దే డోంట్ హ్యావ్ ఎనీ అక్వైంటెన్స్ విత్ ది అదర్స్. కొత్తగా ఉన్నారు మనుషులు కాబట్టి ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు, అంత మంచి సింక్ లేదు, ర్యాపో లేదు. నవ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఇలా సైలెంట్గా ఉన్న అట్మాస్ఫియర్లో ఒక పర్సన్ కనుక మాట్లాడడం ఇనిషియేట్ చేయాలనుకుంటే దాని అంటాం బ్రేకింగ్ ది ఐస్. టు మేక్ ఎవ్రీ వన్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్, టు స్పీక్ అండ్ షేర్ ఐడియాస్ విత్ అదర్స్, టు హ్యావ్ ఇంటరాక్షన్ విత్ అదర్స్, టు హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ అదర్స్. సో ఏం మాట్లాడకుండా ఇలా కొత్తగా ఉన్న పర్సన్స్, కొత్తగా పరిచయాలు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కాబట్టి సడన్గా నువ్వే కనుక ఒక పెద్ద జోక్ వేసేసి వాళ్ళందరూ నవ్వించావు అనుకో, అండ్ దాట్ విల్ సెట్ ద మూడ్ ఫర్ ది ఎంటైర్ డిన్నర్ పార్టీ. ఎసాను దాన్ని మనం సైలెన్స్ బ్రేక్ చేయడానికి మనం జనరల్గా యూజ్ చేసేది ఒక ఇడియం తోటి. బ్రేక్ ది ఐస్, బ్రేక్ ది సైలెన్స్, break the ice, break the silence, to make people feel more comfortable, right? Make people meeting first time feel comfortable or uncomfortable. Feel comfortable actually, uncomfortable కాదు. కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడం ఆర్ సాడ్గా ఫీల్ అయ్యేలా చేయడమా కాదు, తీసేయండి. మోర్ డిటాచ్డ్, ఇంకా సెపరేట్ చేసేలా బిహేవ్ చేయడమా, ఫీల్ అయ్యేలా చేయడమా, రాంగ్. సో ఇవన్నీ రాంగ్ అయితే ఆన్సర్ ఇదే కావాలి. మేక్ పీపుల్ మీటింగ్ ఫస్ట్ టైం కలుస్తున్న కొత్త స్ట్రేంజర్స్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడం, బ్రేకింగ్ ద ఐస్. సో వెరీ సింపుల్. ఆన్సర్ ఏమవుతుంది? డౌట్ ఉంటే కనుక ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద wounded man was being helped by a few men. దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనం చెప్పడానికి ట్రై చేద్దాం నాన్న, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నారు. ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, కన్వర్ట్ దిస్ టు యాక్టివ్ వాయిస్. ఇచ్చిన స్టేట్మెంట్లో నాకు కనిపిస్తుంది వాస్ బీయింగ్ హెల్ప్, దిస్ ఈస్ ది కోర్ ఆస్పెక్ట్. మీకు షార్ట్ కట్ చెప్తా డైరెక్ట్గా చూడండి. వాస్ బీయింగ్ హెల్ప్డ్, వెన్ ఐ సీ దిస్ ఎక్స్ప్రెషన్ ఐ అండర్స్టాండ్ that this statement is the passive voice of past continuous statement. కరెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ స్టేట్మెంట్కే మనం ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు జనరల్గా వాస్ బీయింగ్ హెల్ప్ రాస్తాం. యాక్టివ్ వాయిస్లో పాస్ట్ కంటిన్యూస్. దట్ మీన్స్ ఇన్ ది ఆన్సర్ అమాంగ్ ది ఆప్షన్స్ వీ మస్ట్ బి సర్చింగ్ ఫర్ వాస్ ఆర్ వర్ ఫాలోడ్ బై V4 సింప్లీ ఎండ్స్ విత్ an ing. ఎక్కడుందో మీరు చెక్ చేసుకుంటే ఆన్సర్ దొరికేస్తుంది అనమాట. హ్యాడ్ బీన్ హెల్ప్డ్ వస్తుందా? కాదు. మనకి వర్స్ వర్ ప్లస్ V4 రావాలి. వర్ హెల్పింగ్ రావచ్చా? 100% మెన్. ఓకే, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మ్యాన్ వర్స్ హెల్పింగ్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఉన్నది ఇక్కడ మ్యానా మెన్నా? మెన్ ఉంది కాబట్టి మనం దాన్ని చేంజ్ చేయం కదా, ప్లూరల్ ఎక్స్ప్రెషనే కావాలి. మోర్ ఓవర్ ఉండెడ్ మ్యాన్తో స్టార్ట్ కాదు ఆన్సర్, ఆ ఫ్యూ మెన్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్, అది సబ్జెక్ట్తో యాక్టివ్ వాయిస్ స్టార్ట్ కావాలి. ఆ ఫ్యూ మెన్తోనే ఆన్సర్ స్టార్ట్ కావాలి. అబ్జర్వ్ చేస్తే ఆర్ హెల్పింగ్ రాకూడదు. సో ఇది కూడా రాంగ్. ఆన్సర్ మిగిలింది ఒకటే, ఆప్షన్ 2. చదవండి. ఆ ఫ్యూ మెన్ వర్ హెల్పింగ్ ద ఉండెడ్ మ్యాన్. దీనికి ప్యాసివ్ వాయిస్ రాస్తేనే ఈ స్టేట్మెంట్ వస్తుందన్నమాట. అండర్స్టూడ్ నో? వాయిస్కి ఇది షార్ట్ కట్ అవుతుంది. సో టెన్స్ నోటీస్ చేయడం వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సో దెర్ ఈస్ వన్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్ ఆల్సో. లెట్స్ గో త్రూ దిస్ ఎంటైర్ కాంప్రిహెన్షన్. హోల్డ్ ఆన్, మనకి డిస్టర్బెన్స్ అసలు వద్దు. ఓకే, ఒకసారి వీడియో పాస్ చేసుకొని కంప్లీట్ కాంప్రిహెన్షన్ని నీట్గా చదివేసేసుకోండి. ఆన్సర్ చేద్దాం మనం. పాస్ చేసుకొని మీరు చదివితేనే మనం డిస్కషన్ చేయొచ్చు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి, మళ్ళీ పాస్ చేసుకోండి, ఓకేనా, రైట్. It is my turn to read the entire paragraph. I'll try to explain this beautiful paragraph. Come on. Migalu is by far one of the world's most recognizable whales because he is completely white. మిగాలు అనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేల్ ఒకటి ఉందండి ఆస్ట్రేలియా బీచెస్ దగ్గర దొరుకుతుంది జనరల్గా. మిగాలు అనే ఈ షార్క్ ఆర్ వేల్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా వైట్ కలర్ ఉంటుంది. జనరలీ వైట్ కలర్లో వేల్స్ ఉండవు. మిగాలు అనేది అట్లా వైట్ ఉంటుంది ఎందుకంటే దాని స్కిన్లో ఏదైతే విటమిన్స్ బ్లాక్ కలర్కి అవసరమో మెలనిన్ అంటాం జనరల్గా. సో ఆల్బనిజం వల్ల మెలనిన్ తక్కువ ఉండడం వల్ల అవి వైట్గా కనిపిస్తాయి.
థ్యాంక్స్ టు జెనెటిక్ శాంప్లింగ్ ఆఫ్ మిగాలూస్ స్కిన్, సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ హీ ఈజ్ మేల్. మిగాలు ఒక మేల్ క్యాండిడేట్ అని చెప్పేసి మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, రైట్. ఎలా అంటే దాని స్కిన్ యొక్క శాంపుల్ తీసుకోవడం ద్వారా అర్థమైంది జెనెటికలీ అది మేల్ క్యాండిడేట్ అని చెప్పేసి. మిగాలు దాని పేరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వైట్గా ఉండే ఒక వేల్. అండ్ హిస్ ఆల్బినో అపియరెన్స్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ అ వేరియేషన్ ఇన్ ద జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కలర్ ఆఫ్ స్కిన్. స్కిన్కి రిలేటెడ్ జీన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల అది వైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్తున్నాం. అండ్ వైట్గా ఉండే ఒక చిన్న రోగాన్ని మనం అంటాం ఆల్బినిజం. ఆల్బినో గుర్తుపెట్టుకోండి, ఆల్బినిజం. మెలనిన్ చాలా తక్కువగా ఉండే కాన్సన్ట్రేషన్లో ఉంటే ఆల్బినిజం అనే రోగం ఉంది. చాలా ఎక్కువగా తెల్లగా కనిపిస్తారు మనుషులు కూడా, చూడు కొంతమంది, రైట్. సో సింప్లీ బై లుకింగ్ డిఫరెంట్, మిగాలు హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ విత్ ఇన్ ఆస్ట్రేలియాస్ ఈస్ట్ కోస్ట్ హంప్యాక్ వేల్ పాపులేషన్. ఆస్ట్రేలియా బీచెస్లోకి వెళ్ళి చూస్తే చాలా స్టార్ ఎలిమెంట్ ఎవరు అంటే మిగాలు. ఓకేనా, ఈ వేల్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి అది ఎప్పుడు పడితే అప్పుడు కనిపించాలంటే చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారు. Indeed, Migalo has his own Twitter account with over 10,000 followers. ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా ఎవడో క్రియేట్ చేశాడు, దానికి 10,000 ఫాలోవర్స్ కూడా ఉన్నాను మిగాలు పేరుతోటి. అండ్ వెబ్సైట్ వేర్ ఫ్యాన్స్ కెన్ లాట్ సైటింగ్స్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ హంబ్యాక్ వేల్స్. హంబ్యాక్ వేల్స్ అంటే మీనింగ్ ఏంటంటే వేల్కి జనరల్గా పైన ఫిన్స్ ఉండాలి పైన, అట్లా కాకుండా ఒక కర్వీ స్ట్రక్చర్ కనుక ఉంటే దాన్ని మనం అంటాం హంబ్యాక్. హంబ్యాక్ వేల్స్ కిందకి వస్తుంది కాబట్టి ఇట్లాంటి ఒక వెబ్సైట్ కూడా పెట్టారు. సైటింగ్ ఎక్కడైనా ఒకవేళ జరిగితే, ఒకవేళ ఎక్కడైనా మిగాలు కనుక కనిపిస్తే దాన్ని ఫొటోస్ తీసేసుకొని మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. వేరే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ ఉంది అని చెప్పేసి, ఒక వెబ్సైట్ కూడా ఉంది అని చెప్పేసి, రైట్. అండ్ లెర్న్ మోర్ అబౌట్ హంబ్యాక్ వేల్స్. ఓకే, హీ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ 1991. 1991లో మన మిగాలుని ఫస్ట్ డిస్కవరీ చేయడం జరిగింది ఆఫ్ బైరన్ బే. ఆస్ట్రేలియాలో ఉన్న బైరన్ బే దగ్గర దొరికిందనమాట. అండ్ హ్యాస్ సిన్స్ ప్లేడ్ హైడ్ అండ్ సీక్ ఫర్ మెనీ ఇయర్స్. ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి అది హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుంది. అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనపడకుండా వెళ్ళిపోద్ది. ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. విత్ మెనీ నాట్ నోయింగ్ వేర్ ఆర్ వెన్ హీ విల్ షో అప్ నెక్స్ట్. ఎక్కడ కనిపిస్తాడు, ఎప్పుడు కనిపిస్తాడు మిగాలు ఎవరికి తెలియదు. ఓకేనా, ఒక సెపరేట్ వేల్ గురించి మాట్లాడుతాం. హీ హ్యాస్ ఈవెన్ సర్ప్రైజ్డ్ కివీ ఫ్యాన్స్ బై షోయింగ్ అప్ ఇన్ న్యూజిలాండ్ వాటర్స్. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పక్కనే ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియాలో కనిపించిన ఈ వేల్ అప్పుడప్పుడు సడన్గా న్యూజిలాండ్ వైపు కూడా వెళ్ళి కివీ పీపుల్, న్యూజిలాండ్ పీపుల్స్ని కూడా సర్ప్రైజ్ చేస్తుంది. విత్ ద లాస్ట్ అఫీషియల్ సైటింగ్ 2 years ago, ద టైమ్ హ్యాస్ వన్స్ అగైన్ కమ్ ఫర్ అస్ టు ఆస్క్ వేర్ ఇస్ మిగాలు. రైట్ గైస్, అంటే లాస్ట్ సైటింగ్ 2 years ago, 2 years అయిందంట మిగాలు కనిపించి. ఓకేనా, ఇప్పుడు మిగాలు ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ దిస్ ఇయర్ దేర్ హ్యావ్ బీన్ ఫాల్స్ సైటింగ్ సచ్ as a near all white whale spotted off New South Wales. To make things more confusing, regular looking humpbacks can trick whale watchers when they flip upside down due to their white bellies. వేల్స్ జనరల్గా పైన టాప్ పోర్షన్లో అబ్జర్వ్ చేస్తే వేల్ కనుక ఇలా కనుక మీరు ఒక వేల్ని ఇమాజిన్ చేసుకుంటే తెలియదు అనుకోండి, పైన పోర్షన్లో ఎక్కువగా బాడీ మొత్తం బ్లాక్గా ఉంటుంది. బట్ కింద ఉన్న బెల్లీ పోర్షన్ చూసారా, ఇది వైట్గా ఉంటుంది. అవి రివర్స్ కనుక కనిపిస్తే కనుక ఎప్పుడైనా రివర్స్ రోల్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటే అవి వైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా అవి రివర్స్ ఉన్నాయని అర్థం కావాలి. అది మాది బెల్లీ పోర్షన్, స్టమక్ పోర్షన్ వైట్గానే ఉంటుంది అనమాట. అట్లా రివర్స్ ఉన్నప్పుడు చూసి అది మిగాలు అని కూడా అనుకుంటారు. మిగాలు ఏంటంటే మొత్తం తెల్లగా ఉంటుంది. ఓకేనా, సో ఇది మొత్తానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నాం. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? అసలు ఎంటైర్ డిస్కషన్ మొత్తం దేని గురించి ఉంది అనేది డిస్కషన్ అన్న. ఓకేనా, రైట్. సో మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అంటే చెప్పగలిగితే సరిపోతుంది. అదేంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ వేల్స్. వేల్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడామా? నో, ఒక సపరేట్ మిగాలు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సైటింగ్ ఆఫ్ మిగాలు, ఎక్స్టింక్షన్ ఆఫ్ మిగాలు. మిగాలు ఎక్స్టింక్ట్ అయిపోయిందా? మిగాలునే ఒక వేలు ఉంది, ఆ వేలు తిరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు. ఓకేనా, కనిపించట్లేదు. సో ఎక్స్టింక్ట్ అయిందని చెప్పలేదు. ఎక్స్టింక్ట్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి అంటే అది కంప్లీట్గా అంతరించిపోయిందని చెప్పేసి, అంతరించిపోవడం. వేల్ హంటింగ్ అండ్ ఇట్స్ ఆఫ్టర్ మ్యాథ్. వేల్ని హంట్ చేయడం దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ సంబంధం లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ద సైటింగ్ ఆఫ్ మిగాలు. మిగాలు ఎక్కడ కనిపించింది, మిగాలు ఎక్కడ కనిపిస్తుంది, అసలు ఎక్కడుంది మిగాలు, దాని గురించి కదా డిస్కషన్. సైటింగ్ ఆఫ్ మిగాలు. మిగాలు ఎవరు సార్ ఇంతకీ? ఎవరంటే వేల్ అనమాట. వేల్కి పేరు మిగాలు పెట్టారు. హౌ కెన్ రెగ్యులర్ లుకింగ్ హంబ్యాక్స్ ట్రిక్ వేల్ వాచర్స్? వేల్ వాచర్స్ని రెగ్యులర్గా కనిపించే హంబ్యాక్ వేల్స్ ఎట్లా ట్రిక్ చేస్తున్నాయి? ఏం లేదు, రివర్స్ పడుకున్నప్పుడు వైట్గా కనిపిస్తే అది మిగాలని అనుకుంటారు చాలామంది. కాకపోతే బెల్లీస్ చూపిస్తున్నాయి, స్టమక్ చూపిస్తున్నాయి అవి. బై పొజిషనింగ్ ట్వీట్స్, ఇది చూసారా, బై పోస్టింగ్ ట్వీట్స్ అంటారు. ట్విట్టర్కి వచ్చి ట్వీట్ చేస్తున్నాయా వేల్స్? లేదు. బై అపీరింగ్ సీక్రెట్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తున్నాయి, దానివలన కాదు. బై షోయింగ్ దేర్ వైట్ కలర్డ్ బెల్లీస్. ఎగ్జాక్ట్లీ ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయంటే వైట్ కలర్డ్ బెల్లీస్ చూపించి అవి మిగాలాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. బై డిస్ప్లేయింగ్ దేర్ హ్యూజ్ సైజ్ కాదు. సో ఆన్సర్ ఆప్షన్ 3. ఇప్పటిదాకా డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ డిఫికల్ట్ కాదని నీకు 100% లోపల తెలుసు. ఇంగ్లీష్ డిఫికల్ట్ అని ఎందుకు ఫీల్ అవుతున్నావు? 100% ఆన్సర్స్ నువ్వు చేయగలవు. బిలీవ్ చేస్తూ ముందుకెళ్ళండి, ప్రిపరేషన్స్ సాలిడ్గా చేయండి.
లాజిక్స్ని అప్లై చేయడం వచ్చింది అంటే మీకు 100% మార్క్స్ రావడం అయితే బిగిన్ అవుతుంది. ఎవరికి ఇంగ్లీష్ ఇబ్బంది అయితే కాదు, బిలీవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ అంతా ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదని నేను చెప్తాను. ఓకేనా? సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.